సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ రోజు మన దగ్గర ఉన్నది సాకేత్ అనమాట. సో హీస్ అ కట్టర్ మార్వెల్ ఫ్యాన్. సో తన కొన్ని డీకోడింగ్స్ ఉన్నాయి ట్రైలర్ నుంచి, బ్రాండ్ న్యూ ట్రైలర్ ఆఫీషియల్ ట్రైలర్ మొన్న లాంచ్ అయిన దాంట్లో నుంచి కొన్ని డీకోడింగ్స్ ఉన్నాయి. కానీ మా వాడు దాంట్లో మాక్సిమం 90% అనుకోవచ్చు. 90% ఆఫ్ ది ట్రైలర్ డీకోడింగ్ అన్న సక్సెస్ అవుతుంది. ఇప్పుడు దాకా చూసుకున్న రేషియోలలో అన్నిట్లో విన్ రేషియో మనది ఉన్నది. సో ఎందుకు 90% ఉన్నది అంటే మా వాడు అంతా కట్టర్ ఫ్యాన్. అన్ని వెబ్ సిరీస్ కానీ అన్ని ప్రతి ఒక్కటి, స్పెషల్లీ స్పైడర్ మ్యాన్ అన్నది ఒక ఫ్రాంచైజ్ అన్నది మొత్తం పిన్ టు పిన్ వాచ్ చేస్తారు అనమాట. సో మన దగ్గర ఉన్న సాకేత్ ఇప్పుడు. హాయ్ సాకేత్ బ్రో. హాయ్. సో హౌస్ యువర్ ట్రైలర్ రియాక్షన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ నచ్చిందా మీకు? అంటే ప్రీవియస్ చూసుకున్న దాంట్లో ఇప్పుడు అన్ని స్పైడర్ మ్యాన్ అన్న ఫ్రాంచైజ్ నుంచి మీకు ఆ ట్రైలర్, ఇప్పుడున్న ట్రైలర్ లో లైక్ రియాక్షన్ ఏంది? లైక్ ఫస్ట్ చూసినప్పుడైతే బానే అనిపించింది, కానీ రీవాచ్ చేస్తూ లైక్ మార్వెల్ హ్యాస్ అండర్ ప్లేడ్ చూస్తే చాలా లేయర్డ్ గా కట్ చేస్తారు ట్రైలర్ వాళ్ళు. అంటే చాలా ఈస్టర్ ఎగ్స్ ఉన్నాయి, మనం ఎత్తుక్కోవాలి ట్రైలర్ అంతా. అంటే బేసికల్లీ ఎప్పుడు మనం చూసినా కానీ ట్రైలర్ లో ఒకలా ఉంటది, మూవీ ఇంకోలా ఉంటది. ఓకే, సో లైక్ ఆ ట్రైలర్ కి మూవీకి ఏం సంబంధం ఉండదు. ట్రైలర్ ఎందుకంటే జస్ట్ ఏదో ఇట్లా మ్యానిపులేట్ చేయడానికి పెడతాడు, లైక్ ఓన్లీ ఫర్ ఆడియన్స్ పుల్లింగ్ కోసం పెడతాడు. సో అది ఈ మూవీలో కూడా అప్లై అవుతుందా, లేదంటే ఓన్లీ ఫర్ లైక్ హైప్ కోసం అట్లా క్రియేట్ చేస్తుందా ఏంది అని చెప్పి? మీరు ఇప్పుడు నోవే హోమ్ ట్రైలర్ చూస్తుంటే మీకు నోవే హోమ్ లో కూడా ఫైనల్ షాట్ ఆఫ్ ది ట్రైలర్ లో ఓన్లీ టామ్ హాలండ్ వర్షన్ ఆఫ్ పీటర్ పార్కర్ ఎగురుతాడు శాండ్ మ్యాన్ సైడ్ కి. ఎలక్ట్రో మీకు ఫిలిం లో చూసేసరికి ఆల్ ద త్రీ వెర్షన్స్ ఆఫ్ టోబీ మ్యాక్ వెర్షన్, ఆండ్రూ విల్సన్ అండ్ టామ్ హాలండ్ వెర్షన్ ముగ్గురు ఎగురుతారు. సో దట్స్ హౌ వి అండర్ ప్లే ఈస్టర్ ఎగ్స్ ఇట్లాంటివి మనం అటాచ్ చేసుకుంటూ రావాలి దానికంతా. సో నా న్యూస్ ప్రకారం ఈ ట్రైలర్ లో చూపించిన విలన్ ఎవరైతే సాడీ సింక్ అని పోర్ట్రే చేస్తున్నారో, ఐ క్లీన్లీ అబ్జర్వ్ దట్ సాడీ సింక్ విలన్ కాదు ఈ సినిమాలో. అవును, అంతే. బేసికల్లీ అంతే ఇక. విలన్ కాదు. ఇట్ మే బి లైక్ మిస్టర్ నెగటివ్ అని ఒక ఆయన ఉంటాడు. ఓకే, మిస్టర్ నెగటివ్. ప్లే స్టేషన్ వర్షన్ గేమ్స్ ఆడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉంటుంది. ఎందుకంటే మిస్టర్ నెగిటివ్ అనేవాడు కూడా ఆ న్యూయార్క్ సిటీలోనే ఒక మెయిన్ విలన్ అనమాట. సేమ్ ఇవే పవర్స్ ఉంటాయి, ఈ టెలిపోర్టింగ్ పవర్స్. సో జీన్ గ్రే ఏదైతే సాడీ సింక్ మన స్ట్రేంజర్ థింగ్స్ ఆమె పోర్ట్రే చేస్తున్నారు, నాట్ అండ్ లైక్ అవుట్ రైట్ విలన్ క్యారెక్టర్, అది ఒక గ్రే క్యారెక్టర్. అవును, ఇప్పుడు దాకా చూపించలే ట్రైలర్ లో ఏదో చూపించలే అమ్మని. ఓన్లీ అక్కడిక్కడ మీమ్స్ లో కానీ అక్కడిక్కడే చూసినాం తప్ప నో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడ లేదు అఫీషియల్ గా ఉన్నది సినిమాలో. సో థియేటర్ లో ఒకసారి రాడ్ దింపుతారంటావా, లేదంటే లైక్ హైప్ ఇచ్చేసేయడానికి వదిలేస్తారంటావా? ఇప్పుడు ఆమె క్యారెక్టర్ మీద హైప్ పెంచుకుని వెళ్తే ఐ థింక్ డిసప్పాయింట్ అవుతారు. ఆమె గురించి ఏముండదు, షీఈస్ ప్లేయింగ్ క్యారెక్టర్ విచ్ ఇస్ గ్రే. ఒక పార్ట్ వరకు ఆమె విలన్ లా అనిపిస్తుంది, కాకపోతే దే అవుట్ ప్లే మెయిన్ స్టోరీ. సో నాకైతే అది అనిపించింది. బేసికలీ మిస్టర్ నెగటివ్ అనేది మనకి మెయిన్ ఇప్పుడు. ఆ మిస్టర్ నెగటివ్ ఎందుకంటే బేసికలీ అది ఇక్కడ లేదు కామిక్స్ లో, అని కామిక్స్ లో ఉన్నదా లేదంటే ప్లే స్టేషన్ లో గేమ్స్ లో ఉన్నదా? కామిక్స్ లో ఉన్నాడు. ఈ బ్రాండ్ న్యూ డే అనే కామిక్ ఉంది, కామిక్ లో కూడా విలన్ మిస్టర్ నెగటివ్. మిస్టర్ నెగటివ్ మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో బేసికల్లీ మన ఆక్టోపస్ మ్యాన్ అంటారు కదా, ఆక్టోపస్ మ్యాన్ ఏం మ్యాటర్ లేదు. ఆక్టోపస్ మ్యాన్ ఎట్లా అంటే నార్మల్ గా ఇప్పుడు మనం కార్టూన్స్ ఎట్లా వస్తాం, వాడు వచ్చి జస్ట్ నార్మల్ మనం చేసే పనులలో అన్నింటిలో గెలుపుతుంటాడు వాడిని. సో స్టార్టింగ్ లో ఉండొచ్చు అట్లా జస్ట్ వచ్చి గెలుస్తున్నాడు అన్నట్టు. అవన్నీ మాంటేజ్ షాట్స్. ఇప్పుడు స్కార్పియో తో ఉండే ఫైట్స్ కానీ, ఇప్పుడు మనకి రీసెంట్ ఒక టీవీ స్పోర్ట్ వచ్చింది మార్వెల్ నుంచి, దాంట్లో చూసినా కూడా స్నో లో ఒక ఫైట్ అవుతుంది. అది కూడా టెక్నికల్లీ ఒక స్పైడర్ మ్యాన్ ఇప్పుడు బ్రాండ్ న్యూ డే అనేది నోవే హోమ్ తర్వాత ఒక 2 years కి జరుగుతుంది. సో ఇట్స్ కంటిన్యూషన్ ఆఫ్ నోవే హోమ్. సో ఈ 3 years లో ఏం చేశాడు అనే దాన్ని ఒక స్ట్రీట్ లెవెల్ లో ఒక మౌంటేజ్ చేసి, ఒక 2-3 minutes మౌంటేజ్ లో ఈ విలన్స్ ఫైట్ చేసిండు. ఇట్లా పూర్ అయిపోయింది వీడు. ఐ మీన్ చాలా మంది ఇప్పుడు ఉన్న ట్రైలర్ నుంచి స్పైడర్ మ్యాన్ డేర్ డెవిల్ ని కాపాడతాడు అని చెప్పి చాలా స్పెక్యులేషన్ చాలా ఉన్నాయి. అంటే ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్ మొత్తం అదే ఉన్నది, డేర్ డెవిల్. చాలా మంది మనలో డేర్ డెవిల్ చూడలేరు. ఓకే, సో ఆడికి వెళ్ళి ఎరుపుకోలు అవుతారు, పక్క 100% ఎరుపుకోలు అవుతారు. అరే డేర్ డెవిల్ ఎవరు, స్పైడర్ మ్యాన్ ఎందుకు వచ్చిండు, ఐ మీన్ ఆ జైలుకి ఎందుకు వచ్చిండు అని చెప్పి లైక్ అందరు మైండ్ తెంగేస్తారు వాళ్ళకనమాట. సో లైక్ ఈజ్ ఇట్ రియల్ కి నువ్వు చేసిన డీకోడింగ్లలో తను పక్క డే డెవిల్ కోసం వెళ్ళి తన కోసం కాపాడి ఏమని చేస్తాడా? వీ కెన్ ఎక్స్పెక్ట్, అంటే ఉంటాడు అని చెప్పలేము, ఎందుకంటే మార్వెల్ ఒక్క సినిమాలో ఇంత హైటెక్స్ పెడితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో మనకి పనిషర్ ఉన్నాడు మార్వెల్ నుంచి, అండ్ వీ హ్యావ్ హల్క్. ఓకే, అవును, హల్క్ కూడా. సో వీళ్ళిద్దరు స్క్రీన్ టైం కే సరిపోతుంది. దే వోంట్ బ్రింగ్ ఎనీ అదర్ యాక్టర్. లైక్ ఏమన్నా పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఇస్తే చిన్నగా ఇవ్వచ్చు, మిడ్ క్రెడిట్ సీన్ లో అట్లా. పోస్ట్ క్రెడిట్ సీన్ విల్ బి మోస్ట్లీ కనెక్టెడ్ టు డూమ్స్ డే అనుకుంటా. అదే అనుకుంటా 26 ఈ ఇయర్ కదా. ఓకే, సో
ఐ థింక్ మిడ్ క్రెడిట్ లో ఏమన్నా ఉండొచ్చు, ఎందుకంటే మరి డే బై సీజన్ 2 లో కూడా లాస్ట్ లో ఎప్పుడైతే మ్యాట్ మర్డాక్ నేను కూడా లా ని అపోజ్ చేసి క్రైమ్ చేసిన కాబట్టి ఐ షుడ్ ఆల్సో బీ ఇన్ జైల్ ఈక్వల్ టు ద పబ్లిక్ అని చెప్పి సరెండర్ టు ద పోలీస్ అండ్ హిల్ స్టేర్ ఫ్రమ్ జైల్ బయటికి తీసుకున్నాను. సో ఇది కట్ చేసి ఇంటర్నెట్ లో స్పెక్యులేట్ అవుతుందంటే ట్రైలర్ లో ఎప్పుడైతే పీటర్ పాకర్ మన టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ టోర్నాడో వెబ్ నుంచి ఇంటికి వచ్చి విల్ బ్రేక్ అ స్వాడ్ అవును ఫ్రంట్ ఆఫ్ సెల్ విత్ ద చైనీస్ మెన్ అరౌండ్ దేర్. ఒక ఉమెన్ ఉంటది, అవును చాలా వాళ్ళకి చాలా హిట్స్ వచ్చినాయి దాని మీద. సో ఇక్కడ వెనకాల ఉన్న జైల్ ని ఆ ప్రిజన్ బ్రేక్ ఈస్ బ్రింగింగ్ అవుట్ డేర్ డెవిల్ అని స్పెక్యులేషన్ చేస్తున్నారు. బట్ ఇట్ మేబీ అవుట్, ఇట్ మే నాట్, ఎందుకంటే స్కార్పియో కూడా అదే జైల్లో ఉంటుంది. ఫైట్ లో ఏమైనా స్కార్పియో రిలేటెడ్ ఏమన్నా ఉంటదేమో, స్కార్పియోని బయటకు తీసుకొద్దామన్నా అట్లా కూడా ఉండొచ్చు బేసిక్ గా. అంటే ఇది స్కార్పియోని చేస్తూ ఆ జైల్లోకి వెళ్ళి ఉండొచ్చు. జైల్లోకి వెళ్ళడం చాలా, ఐ మీన్ మనం చూసిన కార్టూన్స్ లో అంతే ఉంటుంది చాలా. కానీ యాక్చువల్గా చూసుకుంటే ఐ మీన్ ఫస్ట్ ట్రైలర్ లో స్పైడర్ మ్యాన్ అంత మరీ అంత హైప్ చూపించలే, లైక్ ఒక ఎరుపుకోలాగా చూపించిన అనుకుందాం. సెకండ్ ట్రైలర్ వచ్చేసరికి లైక్ ఒక వేరే లెవెల్. ఫస్ట్ ట్రైలర్ ఇక్కడ ఉంటే సెకండ్ ట్రైలర్ ఇక్కడికి వెళ్ళిపోయింది డైరెక్ట్. సో లైక్ యాజ్ ఎ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ గా చూసుకుంటే లైక్ మనం అది ఒక లైక్ చాలా ఓవర్ హైప్ గా అయిపోతున్నామా లేదా అని ఇంకా నాకు ఇంకా మైండ్ లో వెళ్తలేదు. ఇప్పుడు ఆల్రెడీ టికెట్స్ దగ్గర బుక్ అయిపోయినాయి, టికెట్ వెళ్ళట్లే. యాక్చువల్లీ కామిక్ మనం సినిమాలు చిన్నప్పటి నుంచి చూసిన దాంట్లో స్పైడర్ మ్యాన్ ఇస్ బ్రోకెన్ క్యారెక్టర్ ఎవ్రీ టైం. అవును సో అన్ని వెర్షన్స్ ఆఫ్ పీటర్ పార్కర్ కంటే టామ్ హాలండ్ పీటర్ పార్కర్ కొద్దిగా ఎక్కువ ఎంజాయ్ చేసి అంతే. హి హాస్ హిస్ మూమెంట్స్ ఇన్ లైఫ్. సో ఇప్పుడు సడన్ గా వాడు ఆన్సర్ చనిపోయింది. హోల్ అవెంజర్స్ ఫర్గట్ హిమ్ ఆఫ్టర్ ద నో వే హోమ్ ఇన్సిడెంట్, ఆఫ్టర్ ద డాక్టర్ స్ట్రేంజ్. సో ఇప్పుడు తన ఓవర్కమ్ ని ఎట్లా చేస్తాడు, హి లాస్ట్ ఎవ్రీథింగ్. తనని ఎక్కువ ఫోర్స్ చేసుకుంటున్నాడు. అంటే తను పీటర్ పార్కర్ గా ఉండడం కంటే ఐ బెటర్ బి స్పైడర్ మ్యాన్ అండ్ ఓవర్ వర్క్ ఆన్ ద సూట్. ఓకే. ఈ సినిమాలో మనం పెద్ద పెద్ద విలన్స్ ని చూడం బేసిక్ గా. దేంట్లో మన స్పైడర్ మ్యాన్ స్ట్రీట్ లెవెల్ విలన్స్ ని ఫైట్ చేస్తూ ఉంటాడు. సో అక్కడే మనకు పనిషర్ తోటి కనెక్షన్ అవుతుంది వాళ్ళిద్దరికి. దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఈ సినిమాలో. మనకి డెడ్పూల్ అండ్ వోల్వరిన్ లో ఎట్లా బ్రోమాన్స్ నడుస్తూ ఉంటది వాళ్ళిద్దరికి, ఈ ఇంట్లో కూడా అంతే. సో బేసికల్లీ అన్ని మూవీస్ కనెక్టెడ్ ఉంటాయి. లైక్ కొత్తగా వెళ్ళి చూస్తానికి లైక్ చాలా మంది మన టీఎఫ్ ఫైల్ ఎట్లుంటారు అంటే హైప్ లో వెళ్ళిపోతారు. ఓకే స్పైడర్ మ్యాన్ వెళ్తే మిగతా క్యారెక్టర్స్ అర్థం కావు దీంట్లో. ఈ హ్యావ్ టు నో అబౌట్ పనిషర్, డేర్ డెవిల్, చూస్తే మాక్సిమం లైక్ వాట్ ఆర్ ది లైక్ రికమెండేషన్. ఇప్పుడు వెళ్ళాలి అంటే చూసుకొని ఏం పోవాలి. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఒకటి కంపల్సరీ అనమాట. ఓకే నో వే హోమ్ బేసిక్ గా టామ్ హాలండ్ ట్రిలోజీ కంప్లీట్ చేయాలి. ఓకే టామ్ హాలండ్ సిరీస్ మొత్తం టామ్ హాలండ్ సిరీస్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఓకే It's more good if you watch Deadpool, the Netflix version of Deadpool of 2 seasons. ఓకే Deadpool అంటున్నా, Daredevil, sorry. సారీ Daredevil. ఓకే Daredevil, and Punisher ది చాలా పెద్ద సిరీస్ బేసిక్ గా. సో Okay. పనిషర్ ఏమన్నా చిన్న ఎక్స్ప్లెనేషన్ వీడియో లాంటివి చూసి, పనిషర్ ద వన్ లాస్ట్ కిల్ అని ఉంది, ఒక 40 minutes సింగిల్ మూవీ. అది ఓకే 40 minutes. 40 minutes ఉంటుంది. అది డైరెక్ట్ బ్రాండ్ న్యూ డే కనెక్ట్. ఓకే సో ఏదన్నా టైం కలిసి వచ్చేసే వీడియో ఒకటి చూసి ఆ వన్ లాస్ట్ కిల్ అనే ఒక ఎపిసోడ్ చూసేస్తే ఐ థింక్ ఇట్ విల్ కవర్ టు వాచ్ బ్రాండ్ న్యూ డే. సో అంతేనా. సో లోకి చూస్తే ఇంకా బెటర్ 2 seasons. లోకి మన టీవీ సిరీస్ అది ఉంటాయి కదా, టైం ట్రావెల్ సిరీస్ అదా. ఓకే సో మేబీ ఎండ్ క్రెడిట్ సీన్ లో మనం లోకి చూడొచ్చేమో. లోకి వచ్చేసి లైక్ లోకి ఇంకా స్పైడర్ మ్యాన్ ఇద్దరు కలిసి డూమ్స్ డే లో వెళ్ళడం కానీ అట్లా. లోకి ఈ సినిమాలో రాడు. తన డూమ్స్ డే లో కూడా ఉంటాడో లేదో అంటే విల్ హ్యావ్ వెరీ స్మాల్ రోల్, ఎందుకంటే తనే ఇప్పుడు మొత్తం మల్టీవర్సల్ టైం లైన్ పట్టుకొని కూర్చున్నాడు. సో హీ అన్హోల్డ్స్ ఇట్, ద టోటల్ మల్టీవర్స్ డిస్ట్రాయ్. సో పెట్టేసి రావాలి, లేదంటే ఎవరన్నా లైక్ వాళ్ళ ఇది తీసుకొని రావాలి అంతే. సో మళ్ళీ ఈ అంతా క్యాంగ్ డైనాసిటీ పాత అంతా క్లియర్ చేసుకుంటూ ఎవరైనా ద చూజన్ వన్ టు హోల్డ్ ద మల్టీవర్సల్ టైమ్ లైన్ బ్రాంచ్ ని చూస్ చేసుకుంటే దెన్ హీ కెన్ కమ్ అవుట్. ఓకే సో దట్స్ హౌ. అంటే ఆ సిచ్యువేషన్ ఎట్లా అంటే బ్రాండ్ న్యూ డే లో థార్ చనిపోయే టైంకి లోకి వుడ్ కమ్ అండ్ హెల్ప్, విచ్ కైండ్ ఆఫ్ థియరీ ఇస్ రన్నింగ్ అవుట్ అంటే టీవీ స్పాట్స్ అవి. మనం ఇదే ఈ థార్ కాన్స్పిరసీ థియరీ మనము డెడ్పూల్ ఫిలిం లో చూస్తాం. డెడ్పూల్ థార్ ని పట్టుకుని నడుస్తూ ఉంటాడు.
సో అట్లా అది ఫన్నీ వేలో చూపించారు, కాకపోతే దట్స్ గోన్ బి రియల్. ఓకే. ఇట్స్ గోన్ బి యాహ్! రియల్. సో సో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కొంచెం లైక్ వీఆర్ పంప్డ్ అప్. చాలా తక్కువ టైం ఉన్నది, ఆల్మోస్ట్ 20 డేస్ ఉన్నది. వెళ్ళి యాక్చువల్లీ మనం మనకి ఇచ్చేద్దాం, మంచిగా మనకి రివ్యూ ఇచ్చేద్దాం. మనకి ఈ రీసెంట్ ట్రైలర్ లో ఎక్కడైతే ఫస్ట్ షాట్ లో పీటర్ పార్కర్ స్పార్కియో ఫైట్ అవుతుంది కదా, all the people are expecting that the fight is between the Scorpio and the Spider-Man. ఓకే. But అది Scorpio కాదు. Actually, he is Scorpio. But he is being controlled by the villain who is unseen like until now. మనం చూడలే ఇంకా వాడెవడో. మనం ఎవడు చూపించలేదు మనకి. స్కార్పియో కంట్రోల్ చేస్తున్నాడు. స్కార్పియోని ఆ విలన్ కంట్రోల్ చేస్తున్నాడు. Yeah, exactly. ఆ విలన్ ఆ స్కార్పియోని పంపించి స్పైడర్ మ్యాన్ గాంతో గొడవ పెట్టుకోమని చెప్పి పంపిస్తున్నాడు యాక్చువల్లీ. He's controlling. గేమ్ లా కంట్రోల్ చేస్తుంది వాడిని. ఇప్పుడు మనం లాస్ట్ షాట్ చూసుకుంటే ఐ మీన్ మన స్పైడర్ మ్యాన్ ఐస్ కూడా, మన టామ్ హాలండ్ ఐస్ కూడా లైక్ బ్లాక్ అయిపోతుంది యాజ్ అ డెడ్ డెవిల్ లాగా. He's being mutated. అంటే ఆడు చేద్దాం అనుకుంటలేడు, మనతో పాటు చేపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ సినిమాలో చూపించిన విలన్ అయితే ఎవడైతే ఉన్నాడో, ఆ విలన్ ప్రతి ఒక్కరిని హిప్నోటైజ్ చేయగలడు. యూ కెన్ బ్రింగ్ ఎవ్రీ వన్ ఇన్ టు కంట్రోల్ ఎక్సెప్ట్ స్పైడర్ మ్యాన్. అచ్చా. సో ఈ స్పైడర్ మ్యాన్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో స్పైడర్స్ లైక్ మ్యూచువల్లీ లైక్ ఆర్గానిక్ గా మ్యూటేట్ అవుతా ఉంటాయి అవును. బాడీస్ అన్ని. అవును. సో ద 3 సినిస్టర్ లైఫ్ అనేది ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు ఏదైనా రేడియో యాక్టివ్ స్పైడర్ పుట్టినప్పుడు దాని హై పవర్ లో ఉన్నప్పుడు అది పీటర్ పార్కర్ పుట్టింది. అంటే ఇప్పుడు పీటర్ ఇది పార్కర్ మనది ఫైనల్ సెమిస్టర్ అది. ఎగ్జాక్ట్లీ లైక్ సింపుల్ గా చెప్పాలంటే అదే. ఓకే. సో ఫైనల్ సెమిస్టర్ లైక్ పోకెమాన్ ఎట్లా లైక్ లెవెల్ ఎండ్ లెవెల్ ఎట్లా అయిపోతాడు Exactly. అంటారు, అది అట్లా అన్నట్టు మనోడు స్పైడర్ మ్యాన్ అయిపోతాడు ఈ- ఈసారి. ఇప్పుడు ఈ సినిమాలో there is any crazy fucking shit is Marvel cooking అనుకుంటే we can see a man spider. మ్యాన్ Tom స్పైడర్. Holland converting into a man spider, ఓకే. like having 6 pair of legs and ఆహా. this thing is completely and అది అది ఆ వామ్ చీల్చుకొని పీటర్ పార్కర్ బయటకు వస్తాడు. సో ఇట్స్ న్యూ సర్కిల్, లైఫ్ సర్కిల్ స్టార్ట్స్. ఓకే. సేమ్ లైక్ ఇటు బటర్ఫ్లై ఎట్లా బాంబ్ లోకి వెళ్ళి బయటికి వస్తుందో, ఎగ్జాక్ట్లీ. సో అట్లా స్పైడర్ లోపలికి వెళ్ళి ఇట్లా బయటికి వస్తున్నాడు ఇట్లా లైక్ స్వాడ్ వేసుకొని. తీసుకొని he'll come naked outside of it and he'll feel it like he's more upgraded. His body is like 3x into the normal Peter Parker which is being now. ఆహా. His vision, his powers, etc. ఓకే. ఓకే. సో బేసికల్లీ చాలా హైప్ అయిపోయినాయి ఇప్పటికే. లైక్ ఇవన్నీ స్పెక్యులేషన్స్ ఏమన్నవి, ఏం రియాలిటీలో లైక్ ఏముంటుందో తెలియదు. జస్ట్ మేము ఓన్లీ డీకోడ్ చేస్తున్నాం ట్రైలర్ని. మ్యాక్సిమం అవ్వచ్చు 50% అవ్వచ్చు. మేము అనుకున్న దాంట్లో కామిక్స్ ప్రకారం అన్ని ప్రకారం చూసుకుంటే మోస్ట్లీ 90% మూవీ విల్ బి లైక్ సేమ్ మేము అనుకున్న మూవీ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సాకేత్ బ్రో. మనం మళ్ళీ కలుద్దాం Thank you. Doomsday లేదంటే లైక్ మూవీకి వెళ్ళినప్పుడు కలుద్దాం, మూవీ రివ్యూ Yeah, చేద్దాం yeah, ఒక్కడనే. ఓకే, బాయ్.